నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి. ఇది మహాకవి గురజాడ అప్పారావు కన్యాశుల్కంలోని ఫేమస్ డైలాగ్. ఏపీ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిస్తే వారికి ఆ పార్టీ అధినేత గురజాడ వారి మాటలే చెప్తున్నారట. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను 2 నెలల ముందే ప్రకటిస్తామని, భూమి ఆకాశాలు బద్దలయ్యేలా ప్రచారం చేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో నిర్వహించిన ప్రతి టెలికాన్ఫరెన్స్ లోనూ చెప్పేవారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ, ఆ తర్వాత పార్టీ సమావేశాలని, ప్రభుత్వ కార్యక్రమాలు అంటూ కాసింత కాలయాపన చేశారు. జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించకపోయినా అభ్యర్థులు ఖరారయ్యారు అంటూ తన పచ్చ మీడియాలో కథనాలు రాయించుకున్నారు. గతంలో చేసిన ఈ ప్రయోగమే ఈసారి కూడా ఫలిస్తుందని చంద్రబాబు నాయుడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి అది ఫలించలేదు అంటున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో వీళ్లే అభ్యర్థులు అంటూ పచ్చ మీడియాలో రాగానే అప్పటి వరకు టికెట్లు ఆశిస్తున్న వారంతా చంద్రబాబు నాయుడుపై తిరగబడడం ప్రారంభించారు. చివరకు ఎన్నికల కమిషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీ ప్రకటించగానే తమ్ముళ్లలో అసహనం కట్టలు తెంచుకుందని అంటున్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలపై రోజుకొక విమర్శ చేస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యేలు 40% మందిని మార్చేయాలంటూ ప్రకటనలు చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కుమారులకు టికెట్లు ఇవ్వడంపై జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తమ వారికి టికెట్ ఇవ్వకపోతే పార్టీని ఓడిస్తామంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన హెచ్చరికలకు చంద్రబాబు నాయుడు భయపడ్డారా అని ఆ పార్టీకి చెందిన అనంతపురం శాసనసభ్యులు, నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కూడా నెలకొని ఉంది. ఈ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు చంద్రబాబును అమరావతిలో కలిసి అభ్యర్థుల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం అభ్యర్థులను ప్రకటించేశాను, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, అభ్యర్థులను గెలిపించుకుంటారో లేక తన్నుకు చస్తారో మీ ఇష్టమని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. పార్టీ అధినేత ఇలా మాట్లాడటంతో ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియని తెలుగుదేశం నాయకులు జిల్లాలకు తిరుగు ప్రయాణం అయినట్లు చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు మాత్రం జిల్లాలో తమ పవర్ ఏమిటో చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.